గ్లిమ్స్ రెస్పాన్స్ అయితే రోజు రోజు పెరుగుతూనే ఉంది, తగ్గట్లేదని చెప్పాలి. ఎక్స్పెషల్లీ హిందీ ఆడియన్స్ అయితే బొమ్మరథం పట్టేస్తున్నారు. బీభత్సమైన రెస్పాన్స్ అని చెప్పాలి. వాళ్ళ దగ్గర నుంచి రోజుకి 2 నుంచి 4 మిలియన్స్ వ్యూస్ పెరుగుతున్నాయి ఓన్లీ హిందీ నుంచే. అంటే హిందీలో రెస్పాన్స్ అనేది మామూలుగా లేదు. ఎస్పెషల్లీ హిందీలో ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ రివ్యూస్ ఉంటారో ప్రతి ఒక్కరు కూడా అదిరిపోయిందని చెప్పి రివ్యూలు ఇచ్చారు, ఎక్సలెంట్ అని చెప్పి అయితే ఇచ్చారు. అందరు కూడా ఒకటే కామన్ గా ఫీల్ అవుతుంది. అండ్ రిలీజ్ డేట్ ఏంటి ఇంత ఆలస్యంగా ఉందని చెప్పి ఫీల్ అవుతున్నారు. అండ్ ఇంకోటి ఆలోచిస్తే మూవీకి 120 మిలియన్ వ్యూస్ అయితే దాటేసింది, డిజిటల్ వ్యూస్. రీసెంట్ గా మొన్ననే మీకు ఒక 1 డే బ్యాక్ చేశాను, 100 మిలియన్ వ్యూస్ వచ్చాయి అని చెప్పి. ఇప్పుడు 120 మిలియన్ వ్యూస్ అంటే 2 days కే 20 మిలియన్ వ్యూస్ పెరుగుతున్నాయి. ఇది మామూలు రెస్పాన్స్ కూడా కాదు, బీభత్సంగా అయితే ఉందని చెప్పాలి. మరి మూవీ రిలీజ్ కి ఇంక 1 year ఉంది కాబట్టి రిలీజ్ టైం కల్లా ఓన్లీ సింగిల్ ఛానల్ లోనే ఏదైతే మైత్రి మూవీ మేకర్ ఛానల్లో ఇప్పుడు మనం చూస్తే అది 61 మిలియన్ అట్లా ఉందో, రిలీజ్ టైం కి 100 మిలియన్ వెళ్తుందేమో అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఓన్లీ సింగిల్ ఛానల్ లోనే మొత్తం అన్ని యూట్యూబ్ ఛానల్లోని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అన్ని యాడ్ చేసి చూసుకుంటే దాదాపు 120 మిలియన్ వ్యూస్ అయితే వచ్చాయి. అండ్ ఇది ర్యాంపేజ్ అని చెప్పాలి, మామూలుగా కూడా కాదు. రియాక్షన్స్ వీడియోస్ అయితే కుప్పలు వస్తున్నాయి. ఇన్ని రియాక్షన్స్ వీడియోస్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పటివరకు చూడలేదు. మరి మీరేమంటారు దీని మీద? కింద కామెంట్ అయితే చేయండి.